ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. తాను దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నానని తెలియజేశారు. ఆవిర్భావ సభకు వచ్చేవారు క్షేమంగా తిరిగి స్వగ్రామాలకు వెళ్లాలని అన్నారు. సభకు వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మా ప్రతినిధి శరత్ బాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. పిఠాపురంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, పిఠాపురంలో ఈ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అనే దాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పిఠాపురంలో ఏర్పాట్లలో పాల్గొన్నారు, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు పిఠాపురం సభకి రాష్ట్రం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా 14వ తేదీ సభకి తరలి వస్తున్నారు. ఇది ఘనంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా మేమందరం కూడా, ఎమ్మెల్యేస్ అందరం కూడా సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. ముఖ్యంగా సభకు వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు, ప్రజలందరికీ కూడా మంచినీటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, అలాగే మజ్జిగ కానీ, ఎందుకంటే వేసవి కాలం కాబట్టి వీరందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సభకు వచ్చిన వాళ్ళందరూ సభ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా అందరిని కూడా తీసుకువెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభని మేమందరం కూడా విజయవంతం చేస్తాం. అలాగే పాలకొండ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో, అంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల నుంచి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? వారికి తగ్గ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు? ఈ 10 నియోజకవర్గాల నుంచి కూడా ఉమ్మడి, అంటే పాత శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారుగా ఒక 25,000 నుంచి 30,000 మంది కార్యకర్తలందరూ కూడా బయలుదేరుతున్నారు. అందరికీ కూడా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కానీ, నాయకులందరూ కూడా నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాగే పార్వతీపురం జిల్లాకు సంబంధించి నేను కూడా జిల్లాలో ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది బయలుదేరాలి అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ లోటు లేకుండా భోజనం వస్తే, అలాగే ఖచ్చితంగా వేసవికాలం కాబట్టి అందరికీ మంచినీరు, మజ్జిగ కానీ అన్ని విధాలుగా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నామండి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికైతే 11 మహాసభలు అయితే జరిగిపోయి ఆవిర్భావానికి సంబంధించి ఇది 12వది. అధికారం చేపట్టినాక 12వ సభను ఏ విధంగా మనం చూసుకోవచ్చు? అసలు 12వ సభ అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అని చెప్పారు, మీరు కనీసం గెలవలేరు, ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ అనేది చూసి ఆయన షాక్ అవుతారు. ఎందుకంటే కనీ విని ఎరిగిన విధంగా ఈ సభను నిర్వహించాలని మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. 21 మంది శాసనసభ్యులు, 2 ఎంపీలు, అలాగే 2 ఎమ్మెల్సీలతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా భాగస్వాములు ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం, అంటే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటి సభ కాబట్టి ఈ సభకి పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సభగా చరిత్రలో నిలిచిపోతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ సభకు సంబంధించి కొన్ని యాప్లు తయారు చేశారు, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనే దాని పైన కూడా పెద్దగా ఆలోచనలు చేశారని చెప్పి తెలుస్తుంది. దీనిపైన మీరేమంటారు? మీరు చెప్పింది నిజమేనండి. మేము పిఠాపురంలో, అంటే కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అలాగే వచ్చినటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే ఈ వసతులకు సంబంధించి ఇవన్నీ కూడా ఆ కంట్రోల్ రూమ్ నుంచి మేనేజ్ చేస్తారు. నిరంతరం ఈ కంట్రోల్ రూమ్ నుంచి అందరికీ కూడా ఎవరైతే కమిటీస్ లో ఉన్నామో ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా మాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ నుంచే మేనేజ్ చేస్తున్నారు. వినూత్నంగా ఇప్పుడు కూడా జనసేన సభ జరిగినప్పుడు ఈ కంట్రోల్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరికీ కూడా అన్ని విధాలుగా ఏ ఇబ్బంది కలగకుండా ఈ కంట్రోల్ రూమ్ నుంచి మేము మేనేజ్ చేస్తున్నామండి.
ఈ సభ జరిగినాక అక్కడ ఉండే చెత్తను ఏరడానికి కూడా సపరేట్ గా ఒక టీములు వేశారు. ఆ ప్రదేశాన్ని మళ్ళీ క్లీన్ అని కూడా అనుకుంటున్నారు చెప్పేసి అనుకుంటున్నారు. దీనిపైన ఏమంటారు? నిజమేనండి. ఎందుకంటే పర్యావరణం అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పర్యావరణం ఎక్కడా పాడవకూడదని, అంటే ఏవైతే వచ్చిన వాళ్ళందరూ కూడా మజ్జిగ కానీ ఇట్లాంటివన్నీ కూడా మరి డస్ట్బిన్స్ లో వేసినా సరే కొంత బయటికి వెళ్తుంది కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా పరిసరాలన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి కూడా ఒక కమిటీ వేసుకున్నాం. వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు కాబట్టి ఆ పనిని ఆ తాలూకు బాధ్యతల్ని మేమందరం కూడా నెరవేరుస్తామండి. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. ఏదైతే అధికారం చేపట్టాక జరుగుతున్న ఈ 12వ సభ అయితే ఒక ప్రత్యేకతను చాటుకుందని చెప్పేసి అయితే నిమ్మక జయకృష్ణ గారు చెబుతున్నారు. కెమెరామెన్ కోటితో రిపోర్టర్ శరత్ బాబు, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి.